తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో టఫ్ ఛానల్ వాళ్ళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమకాల యొక్క ఆత్మగౌరవం మరి తన యొక్క బాధలను మరి చేయడానికి మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఇక్కడ జూబ్లీహిల్స్లోని విజయఆర్ నగర్కి రావడం జరిగింది. అందులో భాగంగా మరి వర్ధమాన్ మోహన్ చారి గారు మనతో ఉన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో మరి అప్పుడు నా కుర్రతనం ఉండే, ఇప్పుడు కాస్త మా పెద్ద ఆయన అయిండు కాబట్టి ఆయన యొక్క బాధ మరి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా ఆయన ఉద్యమించిండో ఆయన మాటల్లో వినడానికి మరి అన్నగారు మనం ముంగట్టున్నారు. అన్న మీ పేరు? నమస్తే అన్న, గట్టిగా చెప్పండి. నా పేరు వర్ధమాన్ మోహన్ చారి. నా ప్రాపర్ వచ్చి ములుగు. అక్కడ నుండి ఇక్కడ బతుకు తెరవడానికి వచ్చినాము. దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి, ఎక్కువ అయింది మనకు. కాకపోతే అక్కడ తెలంగాణ ఉద్యమాల గురించి అంటే అప్పుడు 2001-5 వరకు తెలంగాణ ఉద్యోగాల గురించి మేము వేరే పార్టీ మాది. నేను బీజేపీలో పనిచేసిన స్వయం సేవక్ నుంచి. ఆల్రెడీ బీజేపీ ఇప్పటి వరకు బీజేపీ. కాకపోతే మనకి ఇప్పుడు ఎప్పుడైతే మన సీమ శ్రీనివాస్ గారు కొత్త ఫోరం పెడుతుందో అది విన్న తర్వాత కొద్దిగా నాకు ఉల్కొచ్చి ఇంట్లోకి వచ్చిన. మీరు తెలంగాణ ఉద్యమకారులు కారు, మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమంలో చేసినా ఇక్కడ చేసినా తెలంగాణ ఉద్యమకారులే కాబట్టి మీరు గుర్తించి మేము ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మీ యొక్క మీరు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా మరి పాల్గొన్నారో కొన్ని ముఖ్య అంశాలు చెప్పాలని చెప్పేసి కొన్ని చిన్నవి చెప్తాయినండి. అప్పుడు మనం తెలంగాణలో ఉన్నాము. అప్పుడు తెలంగాణ విమోచన దినం గురించి చాలాసార్లు కలెక్టర్ గారికి, అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి మేము ఆర్డర్ ఇచ్చినాం పార్టీలో ఉండి కూడా. మేము తర్వాత పోను ఉద్యమం ఇది ఉధృతగా మొదలైంది. ఆగానే నేను ఆలోచన చేసి మన తెలంగాణ కదా అన్న ఆలోచనతో నేను అందులో ఉండి తెలంగాణ ఉద్యమంలో పోలీసు వాళ్ళది చాలా జులుం జరుగుతుంది. అప్పుడు ఆ టైంలో పోలీస్ కేసులు కాకుండా మనం వంట వార్పులో పాల్గొన్నా. నేను యాక్చువల్గా నేను పోయి కూకున్నా. వాళ్ళు వంట వార్పులు ఏమనలేదు. తర్వాత ప్రోగ్రాంలు అవి అయినాయి, వంట వార్పు ఒకటి, సడక్ బంధు. తెలంగాణ ఉద్యమ భాగంగా మీరు తెలంగాణ స్వరాష్ట్ర పనిచేసినా మీకు న్యాయం ఏమన్నా జరిగిందా? జరగలేదు. దెబ్బలు తినుడు అయితే అది ఒక న్యాయంగా జరిగింది. కాకపోతే వాళ్ళకి న్యాయం జరిగింది, నాకైతే అన్యాయం జరిగింది. మనం తెలంగాణ ఉద్యమకారులని బయటికి పోతేనే పోలీసు వాళ్ళు కొట్టేవాళ్ళు. రోడ్లు బంద్, దుకాణాలు బంద్, ఉద్రేక మనకు ఒకటి ఏర్పడాలన్న ఉద్దేశంతో మేము ఉంటే పోలీసు వాళ్ళు రోడ్ల మీదకి రానియకపోతుండే. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మీరు ఏమైనా ఆర్థికంగా అయినా భౌతికంగా అయినా ఏదన్నా లాభం పొందిరా లేక నష్టపోయిరా? నేను చాలా మట్టుకు నష్టపోయినా ఇప్పటి వరకు. ఏ రకంగా అంటే ఈ దెబ్బలు తినుడు, హాస్పిటల్ పోయి వచ్చుడు ఒకటి. పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టిండ్రు, అక్కడ ఇబ్బంది పెట్టిన కేసులు కానీ మా మీద చేయలేదు. కొంచెం తెలిసిన కేసులు కాకుండా మేము తప్పించుకొని తిరిగినాము. పోలీసు వాళ్ళు మేనేజ్ చేసుకుంటా పక్కకు ఉన్నాం. ఏదైనా జరుగుతుంది అంటే బంద్ కాడికి పోయేటోళ్ళం. రోడ్ బంద్, సడక్ బంద్, ఇటువంటి చాలా జరిగినాయి. దెబ్బలు తిన్నాం. ఆర్థికంగా అంటే ఇంట్లో పైసలు లేకుండా అప్పు తెచ్చుకొని తిరిగినాం. ఆ విషయంలో ఇప్పటి వరకు అటువంటి తరుణంలో మీ ఇంటి వాళ్ళు ఏం చెప్పారు? ఇంటి వాళ్ళు ఆడపిల్లలు మీకు సహకరించిరా లేక తిట్టిరా? ఉద్యమంలో పోవడానికి సహకరించిండ్రు. ఉద్యమంలో అది తెలంగాణ సాధించాలని సహకరించిండ్రు. ఆర్థికంగా వచ్చే వరకు ఇంట్లో తిట్టేవాళ్ళు. అది తీసుకొని పోతున్నావు, పైసలు అమ్మున జాగ పైసలు ఉంటే అవి కొనుక్కొని పోతున్నావు, ఎందుకు వస్తుందా అన్నారు. ఆఖరికి మళ్ళీ వెనకంచెలు బలం ఇచ్చేది మా భార్యనే. నువ్వు చెయ్యి, తెలంగాణ సాధించి మన పిల్లలకు ఉపయోగపడుతుంది అనే విషయంలో మా అన్నకైతే వెనక నుంచి సహకరించిండ్రు మా ఇంటి కుటుంబం వాళ్ళు. మరి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు ఆ గత ప్రభుత్వం ఏం చేయలేదు. ఈ ప్రభుత్వమైనా కనీసం ఆత్మగౌరవం నిలబెట్టింది కాబట్టి 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీగా తెలంగాణ ఉద్యమకారులకు 200 గజాల జాగా అని చెప్పేసి ఒకటి పెట్టింది. అవును. మరి దానికి మీ యొక్క అభిప్రాయం? రేవంత్ రెడ్డి సీఎం గారు మనకు 200 ఎప్పుడైతే మేనిఫెస్టోలో ఉద్యమకాలను గుర్తించినట్టయితే ఎప్పుడైతే వెలబడ్డదో అప్పుడు కొండంత బలంగా వచ్చినాక అలా ఏదన్నా ఒకటి మనకు చేయాలన్న ఆలోచనతోనే అప్పుడు కూడా నేను శ్రీనివాస్ గారు మనకి ఎక్కువ పరిచయం లేదు.
తర్వాత ఇప్పుడు ఎవరైతే 16 నుంచి పెట్టిండు ఈయన ఫోరం, అప్పుడు ఎక్కువ లేకుండా నాకు ఆలోచన. ఎప్పుడైతే ఈయన ప్రకటించిండో సరే ఇట్లనే న్యాయం జరుగుతుంది అని ఫోరం వెంబటి శ్రీనివాస్ అన్న గారితో కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు ఇక్కడ నన్ను గుర్తించడం. తెలంగాణ ఉద్యమకారులు గై ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, పింఛన్ ఇవ్వాలి, ఇంకా వగేరా ఇవన్నీ మనకు కల్పిస్తే మేము ఒక తెలంగాణలో మేము ఒకటి గుర్తింపుగా ఉంటాం. మా పిల్లలు చెప్పుకునేటట్టు మనమను చెప్పుకునేటట్టు ఉంటుంది అన్న ఆలోచనతో మేము ఇప్పటి వరకు పోరాడుకుంటున్నాం. ఇందులో లాభపడుతుంది. ఇది ఒక్కటి మాకు గుర్తించి మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ను మేము కోరుతున్నాం. ఇప్పుడు కానీ కట్ చేయాలి మీరు ఏదన్నా నాకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా చాలా ఏర్పాటు చేసి నన్ను ఆదుకుంటేనే బాగుంటుంది. చెప్తే ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, మీ ఆర్థిక పరిస్థితి ఇంకా మరి శారీరక పరిస్థితి ఏ రకంగా ఉన్నది? అప్పుడు ఉద్యమాలు పాల్గొన్నప్పుడు చాలా మట్టుకు దెబ్బతిన్నా, ఇంట్లో కుటుంబం గడవకుండా అయింది. ఇప్పుడు నాకు ఆర్థిక పరిస్థితి ఏం లేదు, చాలా దెబ్బతిని ఉన్నా. ఆ విధంగా ఈ సంక్షేమ బోర్డు గురించి మేము ఎదురు చూస్తున్నాము. అందులో ఎంతో న్యాయం జరుగుతుంది, మాకు ఆర్థికంగా తట్టుకోగలుగుతాము. ఇప్పుడు పెద్ద ఏజ్ అయింది, కాళ్ళు కూడా నడవడానికి వస్తలేదు. అప్పుడు దెబ్బలు తిన్న కాళ్ళు లాఠీలతో కొట్టేవాళ్ళు, అవి ఇప్పటికీ నొప్పులు తెస్తున్నాయి. మరి ఈరోజు మరి బీజేఆర్ నగర్లో మరి వర్ధమాన్ మోహన్ చారి గారితో మనం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అది దానికి అనుగుణంగా మరి అన్నగారు ఏమంటున్నారంటే ఆర్థికంగాను భౌతికంగా శారీరకంగా నేను ఇప్పుడు కుంటపడుతున్నాను, కాబట్టి నాకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆ స్థితిగతులను చూసి మరి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారన్న. అన్నగారు ధన్యవాదాలు. నమస్కారాలు అన్నగారికి నమస్కారాలు. నమస్తే మిత్రులారా, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక 10 మందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి, వారితో చేయించండి. తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.